సో రీసెంట్గా కొన్ని కమెంట్స్ అయితే వచ్చినాయి. కొన్ని కమెంట్స్ లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అనుకుంటా, 3, 4 డేస్ నుంచి వస్తున్నాయి. పీజీ తోటి యూజ్ ఏంది? అసలు నేను పీజీ ఎందుకు చేయాలి? అసలు పీజీలో ఆ సెట్ ఏంది? నెట్ ఏంది? అసలు ఏం జాబ్లు ఉంటాయి? చాలామంది అడుగుతున్నారు. బికాస్ లాస్ట్ టైం మనకి ఇప్పుడు మన డిఎస్సి నోటిఫికేషన్ అయింది. ఓకేనా? డిఎస్సి అంటే స్కూల్ టీచరు. ఎవరైతే డిఎడ్ చేసిర్రో వాళ్ళు మనకి నార్మల్గా 1st to 5th ప్రైమరీ స్కూల్ టీచర్స్ అవుతారు. ఎవరైతే బీఎడ్ చేసిర్రో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అవుతారు. అంటే 6th to 8th క్లాస్ అన్నట్టు. ఓకేనా? అంటే పెద్దవాళ్ళకి. సో ఈ టీచర్ జాబ్లకి మనం డిఎస్సి మనం రాస్తాం ఎగ్జామ్. ఓకేనా? డిఎస్సికి ముందు డిఎడ్ చేస్తాము. ఇది వీళ్ళకి. లేదంటే ఏం చేస్తాము, బీఎడ్ చేస్తారు. బీఎడ్ చేసిన వాళ్ళు వీళ్ళకి 6th to 8th, 9th, 10th కూడా వీళ్ళు చెప్పుకుంటారు. డిఎడ్ చేసిన వాళ్ళు ఇంటర్ అయిపోయాక డిఎడ్ 2 years ఉంటుంది. బీఎడ్ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years ఉంటుంది. సో ఈ బీఎడ్ చేసిన వాళ్ళు 6th to 8th, డిఎడ్ చేసిన వాళ్ళు 1st to 5th, ఇది ఇంటర్ అయిపోయినాకనే 2 years కోర్స్ ఉంటుంది. వీళ్ళు చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ డిఎస్సి అనే ఎగ్జామ్ రాయాలంటే ఈ డిఎడ్ చేసిన వాళ్ళు కానీ బీఎడ్ చేసిన వాళ్ళు కానీ టెట్ క్వాలిఫై కావాలి, లేదా సీటెట్ క్వాలిఫై కావాలి. ఇప్పుడు ఏంది టెట్ అంటే స్టేట్ మన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, ఏపీ కూడా కండక్ట్ చేస్తుంది. సీటెట్ అంటేనేమో సెంట్రల్ టెట్, సేమ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఇది ఎవ్రీ 6 months ఒకసారి కండక్ట్ చేస్తుంది. ఈ టెట్ అనేది వాళ్ళకి స్టేట్ ఎప్పుడు కండక్ట్ చేసేది తెలియదు. ఓకేనా? అది ఎవ్రీ ఇయర్ పెట్టచ్చు, 2 yearsకి ఒకసారి పెట్టచ్చు, 6 monthsకి ఒకసారి కూడా పెట్టచ్చు. అది మన లక్ అన్నట్టు. ఈ డిఎడ్ బీఎడ్ చేసిన వాళ్ళు ఈ టెట్ ఈ సీటెట్ క్వాలిఫై కావాలి, రాసి కంపల్సరీ క్వాలిఫై కావాలి. తర్వాతనే ఈ డిఎస్సి అనేది రాసుకోవస్తుంది. డిఎస్సి రాసుకుంటే డైరెక్ట్ టీచర్ జాబ్ వస్తుంది. ఈ డిఎస్సి 80 marksకి ఉంటుంది. ఈ ఒక 20 marks ఏమో ఈ టెట్ కానీ సీటెట్లోకి వెళ్ళి యాడ్ అవుతాయి. ఓకేనా? అర్థమైంది కదా? డిఎడ్ చేసి బీఎడ్ చేసి టెట్ రాసుకోవాలి. టెట్ కానీ సీటెట్ కానీ రాసుకున్న తర్వాత ఒక 20 marks మనకి సెట్ టీటెట్లోకి వెళ్ళి వేరే ఎగ్జామ్లు యాడ్ అవుతాయి. తర్వాత డిఎస్సి మనకు 80 marksకి ఉంటుంది. 80 marks డిఎస్సీలు ఉంటాయి. ఒక 20 marks ఇంటర్నల్ ఎగ్జామ్ లెక్క అనుకోండి, టెట్ కానీ సీటెట్లోకి వెళ్ళి కానీ వస్తాయి. సో ఈ 80 + 20 100 marks తోటి మనకు డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఇది డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్. సో ఇప్పుడు మన పీజీకి వస్తా. పీజీలో ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ మీరు మీ సబ్జెక్టులలో పీజీలు చేస్తారు. ఈ పీజీ చేసిన తర్వాత పీజీ సెకండ్ ఇయర్లో కానీ లేదంటే పీజీ అయిపోయినాక కానీ, ఫస్ట్ ఇయర్లో కాదు, పీజీ సెకండ్ ఇయర్లో కానీ లేదంటే పీజీ అయిపోయిన తర్వాత కానీ మీరు సెట్ రాయాలి. అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై తెలంగాణ, అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు కండక్ట్ చేసేది తెలియదు. ఓకేనా? అప్పుడెప్పుడు 2018-19లో పెట్టిరంటే మళ్ళీ ఈ ఇయర్ ఒక 2 times 3 times పెట్టారు, 23, 24 కలిపి. అది మన లక్. సో పీజీతో పాటు సెట్ ఉంటే రేపు పొద్దుగాల ఏదైనా ప్రైవేట్ కాలేజ్కి పోతే తీసుకుంటారు, ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, సో సెట్ ఉంది కాబట్టి తీసుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇదేంటంటే ఇది 6 monthsకి ఒకసారి పెడతారు. 6 monthsకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సెట్ స్టేట్ లెవెలే పనిచేస్తుంది. కానీ నెట్ ఈ పీజీతో పాటు నువ్వు నెట్ క్వాలిఫై అయితే ఆల్ ఓవర్ ఇండియా నువ్వు ఏ యూనివర్సిటీస్కైనా వెళ్ళి టీచింగ్ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా నిన్ను తీసుకుంటారు, ఎందుకంటే అది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. వేరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఏ జాబ్లో పడ్డా నువ్వు అప్లై చేసుకోవచ్చు టీచర్ పోస్ట్కి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి పడుతుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, ఇప్పుడు జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ ఎవరికి చెప్తారు? ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి టీచర్ జాబు. ఇంటర్మీడియట్ వాళ్ళకి నార్మల్ బయట గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పేటోళ్ళని జేఎల్ అంటారు. దీనికి ఈ ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది. ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది. రేపు పొద్దున జేఎల్ నోటిఫికేషన్ వస్తే పీజీ అయిపోయాక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. రాస్తే జాబ్ వస్తే గవర్నమెంట్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్ అవుతారు. ఇప్పుడు ఈ డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్, అది గురుకుల డిగ్రీ నోటిఫికేషన్ వేరే ఉంటుంది, నార్మల్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గురుకుల డిగ్రీ ఉంటుంది, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్లు, అలా డిఎల్స్ ఉంటాయి, డిగ్రీ లెక్చరర్స్. బయట ఇప్పుడు మా కరీంనగర్ దేశరాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదంటే వేరే నార్మల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో డిగ్రీ లెక్చరర్స్ ఉంటారు. ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకి పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉండాలి. కంపల్సరీ సెట్ కానీ నెట్ కానీ ఉండాలి. ఉంటేనే నువ్వు డిఎల్కి ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా? డిఎల్కి ఎలిజిబుల్ అవుతావు. ఇప్పుడు ఈ డిఎల్ అనేది నువ్వు జాబ్ రావాలి అంటే ఈ పీజీతో పాటు సెట్ క్వాలిఫై కావాలి లేదా నెట్ క్వాలిఫై కావాలి. అప్పుడే నువ్వు డిఎల్కి ఎలిజిబుల్ అవుతావు. డిఎల్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఏదైనా డిగ్రీ కాలేజ్లో ఒక టీచర్ లాగా నువ్వు జాబ్ కొడతావు. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా అసలు ఈ నెట్ ఏంది సెట్ ఏంది అని ఓన్లీ సెట్ నెట్ గురించి మాట్లాడుకుంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు జేఎల్ ఓన్లీ పీజీ అయిపోతుంది,
డిఎల్కి మాత్రమే పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉండాలి. అసలు ఈ సెట్ ఏంది, నెట్ ఏంది క్లారిటీగా చెప్తా. సో నెట్ కానీ సెట్ కానీ మనకి 100 క్వశ్చన్లు వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది. మీ పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు. ఇది పేపర్ 2. ఈ పేపర్ 1 వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. ఇది జస్ట్ అందరికీ కామన్ ఉంటుంది. అంటే నార్మల్ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్లు ఉంటాయి కదా. ఇది మ్యాథ్స్ పేపర్ అనుకోండి, 50 క్వశ్చన్స్. చిన్న చిన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది 50 క్వశ్చన్స్. 100 క్వశ్చన్లు ఏమో మనకి మీ సబ్జెక్ట్ ఉంటుంది. మొత్తం ఎంత 150 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. అంటే టోటల్ ఎంత 300 మార్కులకు ఉంటుంది. ఏది సెట్ అయినా నెట్ అయినా కానీ. ఓకేనా, ఇప్పుడు ఈ సెట్ వచ్చేసి నార్మల్ సెట్ ఒక్కటే ఉంటుంది ఇందులో. ఓకేనా, నార్మల్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేది సెట్ ఉంటుంది. ఈ 300 మార్కులకు ఎగ్జామ్ రాస్తాం. కొంతమంది క్వాలిఫై చేస్తారు. రేపు పొద్దుగాల డిఎల్ వాడితే సెట్తో పాటు మనం డిఎల్కి అంటే సెట్తో పాటు పీజీ ఉంటే డిఎల్కి అప్లై చేసుకోవచ్చు. ఇది క్లియర్. కానీ నెట్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే నెట్కి సంబంధించింది. ఓకేనా, నెట్కి సంబంధించింది మనకి రిజల్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చి అప్లై చేసింది మాస్టర్స్ డిగ్రీ అప్లైడ్ ఫర్. ఇందులో నెట్లో అప్లై చేసేటప్పుడు సెట్లో మనం ఓన్లీ సెట్ అప్లై చేసుకుంటాం. సెట్ క్వాలిఫై అయిన తర్వాత సెట్ క్వాలిఫై అవుతాం. కానీ నెట్లో ఎట్లా అంటే నెట్లో మనం నార్మల్గా అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది, జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది. మొత్తం ఏముంటాయి 3 రకాలు ఉంటుంది. ఫస్ట్ది అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్లో స్కోర్ని బేస్ చేసుకొని నెట్ రాసిన అందరిలో మొత్తం 3 టైప్స్ క్వాలిఫై చేస్తారు. మొత్తం నెట్ రాసిన అందరిలో మొత్తం 3 టైప్స్ క్వాలిఫై చేస్తారు. ఫస్ట్ టైపు, సెకండ్ టైపు, థర్డ్ టైపు. మంచిగా నూరి. ఓకే, ఫస్ట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంతమంది లీస్ట్ ఉంటారు కదా. అందులో కొంతమందిని ఓన్లీ ఇక్కడ చూడండి అప్లైడ్ ఫర్ 3కి అప్లై చేసిండు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి, జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఒకటి, 3వది పిహెచ్డి ఓన్లీ అని ఉంది. ఇప్పుడు ఈ నెట్లో తక్కువ మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళకి పిహెచ్డి ఓన్లీ అని ఇస్తారు. అంటే నువ్వు నెట్ క్వాలిఫై అవుతావు, నీకు ఓన్లీ పిహెచ్డి వస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు క్లారిటీగా చూపిస్తా. క్వాలిఫైడ్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. అంటే మావాడు క్వాలిఫై అయ్యిండు కానీ పిహెచ్డికి మాత్రమే క్వాలిఫై అయ్యిండు. ఇక్కడ రిమైనింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి జేఆర్ఎఫ్కి క్వాలిఫై కాలేడు. ఫస్ట్ వచ్చేసి 3వ స్టేజ్లో కింద తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఓన్లీ పిహెచ్డి ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే రేపు ప్రొద్దున ఏదో ఒక యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ పడితే మీరు పిహెచ్డి చేయడానికి ఈ నెట్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. నెట్లో పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఇప్పుడు దీనికంటే పెద్ద అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నట్టు. నెట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అవుతారు. ఇక్కడ క్వాలిఫైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంటుంది. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా పిహెచ్డీకి చేసుకోవచ్చు. ఓన్లీ పిహెచ్డీకి క్వాలిఫై అయిన వాళ్ళు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవచ్చు. పిహెచ్డీతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయిన వాళ్ళకి రేపు పొద్దుగాల ఏదైనా డిఎల్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకోవచ్చు. గుర్తుంది కదా, యూజీసీ నెట్లో నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అయితే డిఎల్ నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ కానీ ఏదైనా యూనివర్సిటీస్లో పోస్టులు పడితే యూజీసీ నెట్ పెట్టి నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ సెట్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది, పిహెచ్డి ఉండదు సెట్లో. సో క్లియర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ నువ్వు క్వాలిఫై అయితే నో ప్రాబ్లం. సో పిహెచ్డి ఒకటే క్వాలిఫై అయితే మాత్రం, పిహెచ్డి చిన్నది అదొకటే క్వాలిఫై అయితే ఓన్లీ పిహెచ్డీకే ఉంటుంది. రేపు ప్రొద్దున డిగ్రీ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లు పడితే నువ్వు అప్లై చేసుకోరాదు. నెట్తో పాటు పిహెచ్డి క్వాలిఫై అయినా. ఇప్పుడు మా ఫ్రెండ్ పరిస్థితి అదే, క్వాలిఫైడ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ పిహెచ్డీకే క్వాలిఫై అయ్యాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై కాలేదు. సో వీరు మళ్ళీ నెక్స్ట్ ట్రై చేస్తే ఈ పిహెచ్డీతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అయ్యింది అనుకోండి, ఎట్లా మంచి స్కోర్ తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లు పడినప్పుడు కానీ లేదంటే డిఎల్ జాబ్లు పడినప్పుడు కానీ అప్లై చేసుకుంటే స్కోప్ ఉంటుంది. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఎవరైతే ఈ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఆటోమేటికల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి అన్ని క్వాలిఫై అయినట్టే. వీళ్ళు టాప్ 1 అంటూ. సో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసరు నువ్వు ఆల్రెడీ క్వాలిఫై అయినట్టే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే. సో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్కి డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడతాయి, అప్లై చేసుకుంటారు. పిహెచ్డి అడ్మిషన్ తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు. ఈ పిహెచ్డి చేసేటప్పుడు మనకి ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని పిహెచ్డి చేస్తే ఈ నార్మల్గా ఈ ఓన్లీ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు పిహెచ్డికి అడ్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావు. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అయిన వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావు. కానీ నువ్వు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు,
ఆల్రెడీ జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై చేస్తారు. అంటే యూజీసీ నెట్లో నువ్వు పీహెచ్డీకి క్వాలిఫై కావాలి, ఇంకా కష్టపడి చదివితే ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై కావాలి, ఇంకా కష్టపడి ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై కావాలి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్కి క్వాలిఫై అయినామనుకో నెట్లో, అప్పుడు కింద పడుతుంది ఇక్కడ రిజల్ట్ చూపిస్తుంది, యూజీసీ నెట్లో యూఆర్ క్వాలిఫైడ్ ఫర్ జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పడుతుంది. ఓకేనా. ఈ జేఆర్ఎఫ్కి ఇట్లా క్వాలిఫై అయితే మాత్రం పీహెచ్డీ అడ్మిషన్ నువ్వు ఏదైనా యూనివర్సిటీలో తీసుకుంటే గవర్నమెంట్ నుంచి నీకు డబ్బులు వస్తాయి, 30,000 40,000 దాకా డబ్బులు వస్తాయి పర్ మంత్ నీ పీహెచ్డీ అయిపోయేంత వరకు. సో ఆ మనీ నీకు ఎంత హెల్ప్ అవుతుందంటే నువ్వు చాలామంది పర్సనల్ యూజ్కి యూజ్ చేసుకుంటారు, వాళ్ళ రీసెర్చ్కి యూజ్ చేసుకుంటారు. రేపు పొద్దుగాల నీ పీహెచ్డీ కంప్లీట్ అయితే నీ పేరు ముందు డాక్టరేట్ వస్తుంది. ఓకేనా. సో అది పీహెచ్డీ మనం ఏదో ఒక యూనివర్సిటీలో చేయాలి పీజీ అయిపోయినాక అంటే ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయితే మనం యూజీసీ నెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అన్ని యూనివర్సిటీస్కి అదే హెడ్. ఓకేనా. సో నెట్ క్వాలిఫై అయితే మనం ఎక్కువ స్కోర్ తోటి ఇందులో ఉన్న జేఆర్ఎఫ్ మనకు వస్తుంది. జేఆర్ఎఫ్ వస్తే ప్రొద్దున డిగ్రీ లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏది పడ్డా అప్లై చేసుకోవచ్చు. అండ్ పిహెచ్డీ అడ్మిషన్ ఏదైనా యూనివర్సిటీలో పిహెచ్డీ అడ్మిషన్ తీసుకొని నువ్వు కంటిన్యూ అయితే పిహెచ్డీకి గవర్నమెంట్ నుంచి ఫెలోషిప్ వస్తుంది ఓన్లీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళకి. అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జేఆర్ఎఫ్. డబ్బులు వస్తాయి 30,000 40,000 45,000 దాకా వస్తాయి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ వస్తాయి అంతంత మనీ. ఎందుకంటే నీ రీసెర్చ్కి యూజ్ చేసుకోవచ్చు, పర్సనల్కి యూజ్ చేసుకోవచ్చు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు ఆ మనీ. ఆ పిహెచ్డీకి మళ్ళీ క్యాంపస్లో హాస్టల్ కూడా వస్తుంది. సో ఇది ఈ ఓన్లీ పిహెచ్డీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, ఓన్లీ పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటారు, మీరే డబ్బులు కట్టుకోవాలి, గవర్నమెంట్ ఇవ్వదు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అయిన వాళ్ళు అంటే జేఆర్ఎఫ్ కాకుండా ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అయిన వాళ్ళు మీరు కూడా డిగ్రీ లెక్చరర్ పోస్టులకి లేదంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి అప్లై చేసుకుంటారు. సో కానీ మీకు ఈ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది రాదు. పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటారు కానీ మీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాదు. పిహెచ్డీ అడ్మిషన్లో గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై కావాలి. ఎట్లుంటుందంటే ఒక 100 మంది రాస్తే అందులోంచి తిప్పి కొడితే ఒక 6 5 మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అవుతారు. ఇక జేఆర్ఎఫ్ క్వాలిఫై కావాలంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా నువ్వు క్వాలిఫై అయితే రేపు పొద్దుగాల పిహెచ్డీ అడ్మిషన్ తీసుకొని నీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలంటే ప్రతి 100 మందిలో ఒక్కళ్ళో ఇద్దరు క్వాలిఫై అవుతారు అంతే. ఆ లెవెల్లో ప్రిపేర్ కావాలి. అర్థమవుతుందా. సో రాసిన దాంట్లో 6% 5% ఉంటుంది, వాళ్ళు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అవుతారు. ఇంకా టాప్ 1% 2% ఉంటారు, వాళ్ళు మాత్రం జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అవుతారు. ఇక చాలామంది ఓన్లీ పిహెచ్డీ క్వాలిఫై అవుతారు, పిహెచ్డీకి మాత్రం క్వాలిఫై అవుతారు. సో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ లేకపోతే మనకి పిహెచ్డీ చేస్తే కొంచెం అంటే బెటర్ టు క్వాలిఫై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓన్లీ. సో తర్వాత ఓన్లీ పిహెచ్డీ క్వాలిఫై అయితే యూజ్ ఎక్కువ ఉండదు అన్నట్టు. ఇప్పుడు సెట్ ఉంది కదా, సెట్లో ఇదంతా తతంగా ఏమి ఉండదు. ఓకేనా. సెట్ క్వాలిఫై అయితే నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఆడ పడుతుంది. సో నువ్వు రేపు పొద్దున ఏదన్నా డిఎల్ పడ్డ అప్లై చేసుకోవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబులు పడ్డ అప్లై చేసుకోవచ్చు, దానికి ఏమి ఉండదు. ఈ జేఆర్ఎఫ్ సెట్లో ఉండదు, సెట్లో జేఆర్ఎఫ్ ఏముండదు. పిహెచ్డీ ఓన్లీ అని కూడా ఏముండదు. పిహెచ్డీ అడ్మిషన్కి సంబంధించి జేఆర్ఎఫ్కి సంబంధించి ఏముండదు సెట్లో. తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేది ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంటుంది సెట్లో. నువ్వు సెట్ క్వాలిఫై అయితే సో అసిస్టెంట్ ప్రొఫెసర్ నువ్వు అయినట్టు అప్లై చేసుకోవచ్చు జాబ్లకి, డిఎల్కి అని దానికి. కానీ ఈ సెట్ క్వాలిఫై అయితే పిహెచ్డీ అడ్మిషన్ కూడా మనకి ఫస్ట్ ఉండే, బట్ ఇప్పుడు తీసేసిరట. ఓన్లీ నెట్ క్వాలిఫై అయితే నెట్లో పిహెచ్డీ క్వాలిఫై అయితే అట్లా తీసుకుంటుండు అని చెప్పారు. సో ఈ సెట్ క్వాలిఫై అయితే మీరు ఓన్లీ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక జేఎల్కి ఆటోమేటికల్లీ అందరూ అప్లై చేసుకోవచ్చు. అందుకే ఫోకస్ ఆన్ నెట్. ఓకేనా. క్వాలిఫై అయిన వాళ్ళది టీఎస్ సెట్, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, సర్టిఫైడ్ దట్ పేర్లు ఉంటాయి, సన్, డాటర్, మదర్ అని ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్. ఓకేనా. అసిస్టెంట్ ప్రొఫెసర్కి లెక్చరర్కి నువ్వు సెట్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు అప్లై చేసుకోవచ్చు. సెట్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా లెక్చరర్ లాగా నువ్వు చెప్పుకోవచ్చు. కానీ జేఆర్ఎఫ్ అనేది రాదు. ఓకేనా. ఇందులో పిహెచ్డీకి సంబంధించి కూడా ఏముండదు. ఓకేనా. నెట్ లాగా ఎందుకు చెప్తున్నా అంటే జేఆర్ఎఫ్కు మనం రావాలి పిహెచ్డీ చేసుకోవాలని కూడా మాత్రం నెట్కి ప్రిపేర్ కావాలి. కంపల్సరీ నెట్కే ప్రిపేర్ కావాలని నేను సజెస్ట్ చేస్తాను. ఓన్లీ సెట్ క్వాలిఫై అయితే మీరు డిఎల్కి డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకుంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లకు అప్లై చేసుకుంటారు. కానీ మనకి నెట్ ప్రిపేర్ అయ్యి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది కదా, సో దాని మీద ఫోకస్ చేయాలి. క్లారిటీగా అర్థమవుతుంది.
యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మనకి ఉంటుంది పైన నెట్ ఎగ్జామ్ జూన్ 2024 ఇది అంటే మొన్నటిది రీసెంట్ది. పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ నెట్ ఎగ్జామ్ రాసి ఓన్లీ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు జేఎల్కి వాళ్ళు డిఎల్కి ఎలిజిబుల్ కాదు, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలిజిబుల్ కాదు, వాళ్ళు ఓన్లీ పిహెచ్డి క్వాలిఫై అయ్యారు. నెట్లా అంటే పిహెచ్డి అడ్మిషన్కి ఏదైనా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి అప్లై చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది. సో వాళ్ళ కట్ ఆఫ్ చూడండి, ఎకనామిక్స్ అన్ని జన్ను కింద ఓబీసీ ఉంది. సో 154 ఓపెన్ కట్ ఆఫ్, ఓబీసీ వాళ్ళకి 140, ఈడబ్ల్యూఎస్ 140, 130 ఏమో ఎస్సీకి, 128 ఎస్టీకి. ఇది 300కి టోటల్ మార్క్స్ 300. ఓకేనా, మొత్తం 150 క్వశ్చన్లు. 50 క్వశ్చన్లు ఏమో మీ నార్మల్ మ్యాథ్స్ లాగా ఉంటుంది, 100 క్వశ్చన్లు ఏమో సబ్జెక్ట్ నుంచి వస్తాయి, మీ పీజీ సబ్జెక్ట్ నుంచి. 150 క్వశ్చన్లకు 300 మార్కులు, 300 మార్కుల కట్ ఆఫ్ ఇది. అంటే ఇంత మార్కులు వస్తే వీళ్ళు పిహెచ్డీ క్వాలిఫై అయ్యారు. ఇంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అవుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఇది మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా బయట చెప్పుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడతాయి యూనివర్సిటీలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పడతాయి, అవన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. సో నెట్లో నువ్వు పిహెచ్డీతో పాటు దీనికంటే ఇంకా మీది కన్నట్టు ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా పిహెచ్డీ కూడా అప్లై చేసుకోవచ్చు, లెక్చరర్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని కట్ ఆఫ్ చూడండి, ఓపెన్ 182, ఓబీసీ 160, ఈడబ్ల్యూఎస్ 164, ఎస్సీ 148, 144 ఎస్టీ. ఇది ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు చూడండి. ఓపెన్లో 700 చేంజ్, ఓబీసీ వాళ్ళు 500 చేంజ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 183 మంది, 299 ఎస్సీ, 194 ఎస్టీ. ఇది ఆల్ ఓవర్ ఇండియా క్వాలిఫై అయిన వాళ్ళు యూజీసీ నెట్ మొత్తం ఈ సబ్జెక్ట్లో. సో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు చూడండి, 210 కట్ ఆఫ్ అయింది, 300కి ఓపెన్ 66 మంది క్వాలిఫైడ్, 198 కట్ ఆఫ్ అయింది, ఓబీసీ 41 మంది క్వాలిఫైడ్. ఇలా 200 ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది మార్కులు, 15 మంది క్వాలిఫైడ్, 184 ఎస్సీ, 176 ఎస్టీ, 22 మంది 17 మంది. జస్ట్ ఇంత తక్కువ మంది ఆల్ ఓవర్ ఇండియా ఇంత తక్కువ మంది జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు. వీళ్ళకి మాత్రం జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ పోస్టులో అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటే వీళ్ళకి జేఆర్ఎఫ్ వస్తుంది, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అంటే ఫెలోషిప్ గవర్నమెంట్ ఇస్తుంది పర్ మంత్ 35,000 40,000 వరకు అట్లా ఇస్తుంది అన్నట్టు వాళ్ళకి పిహెచ్డీ చేసుకోవడానికి. సో మీ టార్గెట్ ఇది పెట్టుకోవాలి. ఇది క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్ ఆటోమేటికల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిహెచ్డీ ఇవన్నీ మీకు వస్తాయి. ఓకే, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్కులు కొంచెం తక్కువ వచ్చి జేఆర్ఎఫ్ రాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది అనుకోండి, సో మీరు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లకు కూడా అప్లై చేసుకోవచ్చు, డిఎల్ కానీ ఇంకేదైనా వేరే దానికి. సో చెప్పుకోవచ్చు మీరు. ఇక ఇది కూడా రాలేదనుకోండి, ఓన్లీ పిహెచ్డీ వచ్చింది అనుకోండి, మీరు జాబ్లకు అప్లై చేసుకోరాదు, ఓన్లీ పిహెచ్డీ అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు ఈ నెట్ ద్వారా. సో మీరు తక్కువ మార్కులు తెచ్చుకొని పిహెచ్డీ క్వాలిఫై అవుతారు, కొంచెం ఎక్కువ తెచ్చుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్లా మీరు జాయిన్ అవుతారా, ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకొని జేఆర్ఎఫ్ కూడా కొడితే మీరు మొత్తం పిహెచ్డీ తీసుకుంటే రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వస్తుంది. సో తెచ్చుకోండి బీబీ స్కోర్. ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది సబ్జెక్టుని బట్టి. అంటే ఎన్ని మార్క్స్ కలగాలి, ఎన్ని మార్క్స్ 200+ పెట్టుకోండి. చూసిరు కదా, 200+ టార్గెట్ పెట్టుకోండి. ఓపెన్లో మీరు క్వాలిఫై అయిపోతారు జేఆర్ఎఫ్. సో అది కట్ ఆఫ్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఇది ఇంత అని చెప్పలేము, అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాంపిటీషన్ బట్టి. మీరు మాత్రం 200+ టార్గెట్ పెట్టుకోండి మార్క్స్. సో అంటే 150 క్వశ్చన్లలో 100 క్వశ్చన్లు పెట్టేటట్టు మీరు చదువుకోండి, అప్పుడు మీకు నెట్ ఈజీగా క్వాలిఫై అవుతారు, మీకు జేఆర్ఎఫ్ కూడా వస్తుంది. సో పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటే మీకు డబ్బులు కూడా వస్తాయి. రేపు పొద్దున డిఎల్ కానీ ఏమైనా జాబ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ ఫీల్డ్లో కూడా వెళ్తే ఈ నెట్ సెట్ ఉంటే కంపల్సరీ తీసుకుంటారు, మీకు మంచి శాలరీ ఇచ్చి. మీరు అర్హెంట్కి సంబంధించిన సిరీస్ చూడండి, ఎందుకంటే మనకి పేపర్ 1 అందరికి కామన్ ఉంటుంది. ఓకేనా, పేపర్ 1 అందరికి కామన్ ఉంటుంది. పేపర్ 2 మనకి అర్హెంట్ బుక్ యూజీసీ నెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి. సో 24/7 అడ్డా ఉంటుంది. సో ఆ యాప్లో ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే యాప్లో అన్ని జాబ్లకు సంబంధించి క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ యాప్ ఉంటుంది, చూసుకోండి. టెక్స్ట్ బుక్ కూడా ఆన్లైన్ యాప్లో ఒకసారి లాగిన యూజీసీ నెట్కి సంబంధించి చూడండి, అందులో సూపర్ చాయిసెస్ అని యాప్లో ఉంటుంది. యూట్యూబ్లో మనకి చాలా దొరుకుతాయి, యాక్చువల్గా యూట్యూబ్లోనే క్లాసెస్ నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. ఈ 10,000 5,000 పెట్టి కోచింగ్లు తీసుకునే కంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి యూజీసీ నెట్ క్లాసెస్ పేపర్ 2 మీ సబ్జెక్ట్ ఏదైతే అది పొలిటికల్ సైన్సా, హిస్టరీనా, జాగ్రఫీనా, ఇంకేముంటుంది ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లిటరేచరా, మీది తెలుగా, ఏదో ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు సైన్స్ వల్ల సైన్సా, మీకు యూజీసీ నెట్ పేపర్ 2 100 మార్కులకు మీ పేపర్ వస్తుంది కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే బయట మార్కెట్లో బుక్స్ ఎక్కువ దొరికాయి. ఓకేనా, మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిన అర్హెంట్ సిరీస్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది. ఇక మీ టీచర్స్ని అడగండి, లైబ్రరీలలో బుక్స్ ఉంటే అట్లా తీసుకోండి మీ టీచర్స్ని. సో నేను చెప్పేది అది 24/7 అడ్డా అనే యాప్ ఉంటుంది, ఒకసారి లాగినే చూసుకుంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది, అలా టెస్ట్ సిరీస్ ఉంటాయి, క్లాసెస్ కూడా ఉంటాయి, చూసుకోండి.
యూట్యూబ్లో కూడా దొరుకుతాయట నెంబర్ ఆఫ్ క్లాసెస్, అవి కూడా చూసుకోండి. అండ్ మీ టీచర్స్ని అడగండి ఏ పబ్లికేషన్ ప్రిపేర్ అయితే బెటర్ అని. బికాస్ యువర్ ఎయిమ్ ఈజ్ టు క్వాలిఫై నెట్, అందులో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 అయితే మీకు బెటర్ ఉంటుంది. ఓకేనా. సో వీడియో లెంత్ అయింది అనుకుంటున్నా, కానీ ఈ యూజీసీ నెట్ ఏంది సెట్ ఏంది అనేది కొంచెం క్లారిటీ వస్తుంది కదా. సో అది అంతే. కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద. మళ్ళీ క్లారిటీగా మళ్ళీ వీడియో చేస్తా. ఫుల్ కోల్డ్ అయింది ఎందుకు, ఇక మన వాళ్ళు వీడియోలు చేయి అంటారు కాబట్టి చేస్తున్నా. సో అది.